తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి 23.08 లక్షల చెక్కులను అందజేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో 50% పైగా మైనార్టీలకు లబ్ధి జరిగిందన్నారు. నా పనితీరుపై 75% మంది సంతృప్తిగా ఉన్నారని ఒక రిపోర్ట్ ఇచ్చారని, భవిష్యత్తులో 100% ప్రజలకు చేరువయ్యేలా పనిచేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ఎవరు గొడవలు పడ్డా కూడా పోలీసులు ఉపేక్షించరని, వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామన్నారు. సీఎంఆర్ఎఫ్ దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది 20వ విడత. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కనువిని ఎరుగని రీతిలో ఈ సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఉండవో, లేకపోతే ఎమర్జెన్సీ కింద ఎవరైతే ప్రజలు ఈ ఆరోగ్యం వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి దాదాపు వాళ్ళు పెట్టుకున్న ఖర్చుల్లో 50% నుంచి 80% వరకు ప్రతి బిల్లు మీద మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1.5 ఇయర్లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే గత 5 ఏళ్లలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ని అడుగుతాను, 5 ఏళ్ళలో ఎక్కడన్నా కానీ మీరు తీసుకున్నారమ్మా సీఎంఆర్ఎఫ్ ఎప్పుడన్నా పిలిచారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. లేదన్నా 5 ఏళ్లలో మాకు 2 సార్లు 3 సార్లు మొత్తం వచ్చినాయి. అది కానీ బిల్లులు పెడితే 15%, అది కానీ చాలా కొద్ది మందికే వచ్చాయి. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కనువిని ఎరుగని రీతిలో మేము ఈ సీఎంఆర్ఎఫ్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి పబ్లిక్కే తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిం మైనార్టీ సోదరులకు మాత్రమే దాదాపు 1,40 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా గర్వంగా తెలుపుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మైనార్టీ నాయకులని, లేకపోతే ఇంకోటని. కనీసం గతంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ మైనార్టీ నాయకునికైనా ఎవరైనా హెల్ప్ చేశారా? కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకి ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే దుల్హన్ పథకం కింద హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు హజ్ యాత్ర పోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు కల్పించి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకి సపరేట్గా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలని మా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా చూస్తున్నారని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా నాశనం చేసి పడేశారు. ఏమనంటే పేర్లు చెప్తే మమ్మల్ని ఇట్లా కామెంట్ చేస్తున్నారు, లేకపోతే అట్లా కామెంట్ చేస్తున్నారు. గత 5 ఏళ్లలో సర్వనాశనం చేశారు. అలాగే మొత్తం అన్ని విజిలెన్స్కి ఇచ్చాను నేను. ఖచ్చితంగా అవి రాబోతున్నాయి. వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మా గవర్నమెంట్ కానీ తెలియజేస్తా ఉంది. ఖచ్చితంగా గతంలో చాలా అవినీతి జరిగింది గత 5 ఏళ్లలో. దాన్ని ఖచ్చితంగా వెలికి తీసే పనిలో ఉన్నాం మేము. వెలికి తీసిన తర్వాత మా గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.